హాయ్ ఫ్రెండ్స్, కౌశల్ 9th క్లాస్ స్కూల్ లెవెల్ క్విజ్ యొక్క ఆన్సర్స్ని అనాలిసిస్ని ఈ వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ పరీక్ష 60 మినిట్స్ జరిగింది మరియు 45 మార్క్స్కి అన్నమాట. సో ఇందులో 15 మార్క్స్కు మ్యాథ్స్, 15 మార్క్స్కు ఫిజికల్ సైన్స్, 8 మార్క్స్కు బయాలజీ, 8 మార్క్స్కు ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ 8 మార్క్స్కు జాగ్రఫీ లేదా భారత్ దర్శన్కు 6 మార్క్స్ అనమాట. 1 by 1 మనం పరిశీలన చేద్దాం. ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, 2 వేరియబుల్స్ కలిగినటువంటి లీనియర్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ని గమనించండి. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే, సరైన సమాధానం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ ఆర్డర్ చూడండి, ఆర్డర్ ఒకటే ఉంది. సో ఎక్స్కి కానీ వైకి కానీ ఆర్డర్ ఒకటే ఉంది. ఇది లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై. మరి ఇదేంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది సర్కిల్కి సంబంధించిన ఈక్వేషన్. ఇది రెక్టాంగులర్ హైపర్బోలాకి సంబంధించినటువంటి ఈక్వేషన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఐడెంటిఫై ఏ పాలినామియల్ అమాంగ్ ద ఫాలోయింగ్ అనమాట. కింది వాన్లో బహుపది ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే, ఓకే, x² - 5x + 6 అని. ఇవి ఎందుకు కాదో ఒకసారి పరిశీలన చేస్తే, ఇది x⁻² అనమాట. పవర్స్ రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్స్ లాగా ఉంటే దాన్ని పాలినామియల్ అన్నాం. అదేవిధంగా 2/xలో 2x⁻−1 పవర్ మైనస్లో ఉంటే దాన్ని పాలినామియల్ అన్నాం. అదేవిధంగా లాగర్థమిక్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా పాలినామియల్ అన్నాం. సో ఇవన్నీ వెళ్ళంగా మరి సరైన సమాధానం ఏంటి అంటే x² - 5x + 6 అనేది ఇక్కడ ఉన్న వాటిలో పాలినామియల్ అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ x⁻−3 ఇన్ పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఫామ్? పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఫామ్లో మనం రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, x⁻−3 సో 1/x³ అవుతుంది అనమాట. 1/x³ పవర్ క్యూబ్ అవుతుంది. సో సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ నెంబర్ లైస్ బిట్వీన్ √2 అండ్ √3? √2కు √3కి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. √2 యొక్క వాల్యూను ఒకసారి మనం పరిశీలన చేస్తే గమనించండి, 1.414 ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా √3 యొక్క నెంబర్ను పరిశీలన చేస్తే 1.732 ఇలా వస్తుందన్నమాట. అంటే 1.4కి 1.7కి మధ్యలో వాల్యూ ఉండాలి. సో ఆ విధంగా ఉండే వాల్యూ ఏంటి అని అంటే సరైన సమాధానం 1.6 అనమాట. 1.8 అంతకన్నా ఎక్కువ ఉంది. 1.9, 2.1 ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో 1.6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, గమనించండి. సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రెండిటి పెయిర్ కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి అని అంటే, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 2 యాంగిల్స్ మొత్తం 90 డిగ్రీస్ కావాలన్నమాట. అదే సప్లిమెంటరీ యాంగిల్, సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ మొత్తం 180 కావాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ అని అడుగుతున్నారు కాబట్టి రెండిటి మొత్తము 90 కావాలంటే ఉండడానికి ఉండే పాజిబిలిటీస్ కనుక గమనిస్తే, ఉదాహరణకి ఒకటి 20 అనుకుంటే మరొకటి 70. ఇది ఒక సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క పెయిర్. అదేవిధంగా 45, 30, 60 ఇలాంటివన్నీ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క పెయిర్. వాటి మొత్తం 90 కావాలి. సో 90గా కావాలనే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, యూక్లిడ్స్ యాక్సియం స్టేట్స్. యూక్లిడ్ యాక్సియం అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్టా, పార్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ హోలా, సర్కిల్స్ ఆర్ స్క్వేర్సా, మరి కర్వ్డ్ లైన్స్ ఆర్ స్ట్రైట్ లైన్సా? మరి సరైన సమాధానం ఏంటి అని అంటే
హోల్ అనేది ఎప్పుడు కూడా పార్ట్ కన్నా పెద్దదిగా ఉంటుంది. సో అదే యూక్లిడ్ యొక్క యాక్సియం అనమాట. సో హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ఈ విభాగంలో 7th క్వశ్చన్ కానీ మనం పరిశీలన చేస్తే ఐడెంటిఫై షేప్ విత్ 5 సైడ్స్. 5 సైడ్స్ ఉన్నటువంటి షేప్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ కనుక గమనిస్తే ఓకే, ట్రయాంగిలా, మరి హెక్సగాన్ అంటే 6 ముఖాలు ఉన్నదా, ఇక్కడ 5 ముఖాలు ఉన్నది అడుగుతున్నారు. పెంటగాన్ అంటే 5 ముఖాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 5 ముఖాలు ఉంటాయి. ఆక్టగాన్ అంటే 8 ముఖాలు ఉంటాయి. 8 ముఖాలు ఉంటాయి. సో 5 ముఖాలు ఉన్నది ఏంది అంటే పెంటగాన్ అనమాట. 5 ముఖాలు ఉన్నది పెంటగాన్. సో కరెక్ట్ ఆన్సరు పెంటగాన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. చెక్ వెదర్ 3 -2 సాటిస్ఫైడ్ 2x - y = 8. ఈ పాయింట్లు అనేవి ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయా లేదా అని అడుగుతున్నారు. ఒకసారి పరిశీలన చేద్దాం. 2x - y = 8. ఇక్కడ మనము x = 3ని అదేవిధంగా y = -2ని సబ్స్టిట్యూట్ చేస్తే గమనించండి. 2 × x ప్లేస్లో 3 -y ప్లేస్లో -2 = 8. 2 3 6 -(-) +2 = 8. సో 8 = 8. ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సాధన అవుతుందా? ఎస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఫ్యాక్టరీస్ x² + 7x + 2. ఓకే, ఇందుకు కారణాంకాల యొక్క లబ్ధంగా రాయమంటున్నారు. ఫ్యాక్టరైజేషన్ వాటి యొక్క ఫ్యాక్టర్స్గా రాయమంటున్నారు. సో ఫ్యాక్టర్స్గా రాయాలంటే 1 × x² + 7x + 12 అనమాట. స్టాండర్డ్ ఫామ్ వచ్చి ax² + bx + c లాగా ఉంది. సో ఇక్కడ a × c 12 × 1 2 హెచ్చింపు చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే b రావాలి. సో ఆ విధంగా వచ్చేటట్టుగా మనం రాస్తే చూడండి, గమనించండి ఎలా రాయాలనేది. x² 7ని 2 ఓకే యాడ్ చేస్తే 7x కావాలా, మల్టిప్లై చేస్తే 12 అవ్వాలి. ఆ విధంగా అనమాట. ఉదాహరణకి 3x + 4x కానీ చేస్తే 7x అవుతుంది. 3 4 12 కూడా అవుతుంది. ఆ విధంగా అనమాట. మొత్తం ఈక్వేషన్లోంచి రెండిట్లోంచి x, రెండిట్లోంచి 4 కామన్ తీస్తే, ఉదాహరణకి రెండిట్లోంచి x కామన్ తీస్తే x + 3 అవుతుంది. ఈ రెండిట్లోంచి 4 తీస్తే అక్కడ కూడా x + 3 అవుతుంది. మొత్తం ఈక్వేషన్స్లోంచి x + 3 x + 3 కామన్ తీస్తే x + 4 మిగులుతుంది. x + 3 కామన్ తీసినాం. సో కాబట్టి ఫ్యాక్టర్స్ x + 4 × x + 3 x + 4 సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ద రిమైండర్ అనమాట. x³ 3x² + 2 డివైడెడ్ బై x - 1. సో రిమైండర్ థియరీ ప్రకారం ఇక్కడ x - 1 ఇచ్చినారు కదా, కాబట్టి x = 1 గాన సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్లో 0 వస్తే అది ఫ్యాక్టర్ అని మనం, ఒకవేళ 0 రాకుంటే ఆ x - 1 అనేది ఫ్యాక్టర్ కాదని డిసైడ్ చేయవచ్చు. సో x = 1 సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో f(1) = x³ అంటే 1³ -3 × 1² + 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 + 2 = 1 + 2 3 3 - 3 = 0. కాబట్టి ఓకే, x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకే, శేషం ఎంత అన్నారు? శేషం ఎంత అంటే 0. సో 0. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇన్ రియల్ లైఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సీన్ ఇన్. అడ్జసెంట్ యాంగిల్స్ను రియల్ లైఫ్లో మనము ఎక్కడ గమనిస్తాము? కింద ఆప్షన్స్ క్లాక్ విత్ 3 హ్యాండిల్స్, 3 హ్యాండిల్స్, సెకండ్స్ ముళ్ళు, మినిట్స్ ముళ్ళు, హవర్స్ ముళ్ళు ఉన్నటువంటి క్లాక్న, ఫుట్బాల్న, డోర్ యొక్క ఎడ్జెస్న, డోర్ ఎడ్జెస్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది, డోర్ ఎడ్జెస్ ఇలా ఉంటాయి అన్నమాట ఈ ప్రాసెస్. సో అదే సన్ రేసా అని అడుగుతున్నారు.
సో వీటిలో సరైన సమాధానం ఏంటి అంటే అడ్జసెంట్ యాంగిల్ కావాలి అంటే ఉండే రూల్స్ ఏంటి అంటే కామన్ వర్టెక్స్ ఉండాలా, అదేవిధంగా కామన్ ఆర్మ్ ఉండాలా, ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ కాకూడదు. సో కాబట్టి ఈ ఓవర్లాప్ అనే పరిస్థితి కాంచి అవాయిడ్ చేయడం కోసం ఇది కాదనమాట. సో ఇది కాదు, ఇది ఫుట్బాల్ కాదు, తర్వాత సన్ రైజ్ కూడా కాదు, ఎందుకంటే కామన్ ఆర్మ్ ఏముండదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డోర్ అనమాట. ఉదాహరణకి ఇలా ఉంది అనుకుంటే, ఓకే, తలుపు ఎగ్జాంపులే తీసుకుంటే ఇది వాకిలి, ఇది తలుపు. సో ఇది ఫిక్స్డ్ ఆర్మ్ ఉంది, తర్వాత కామన్ వర్టెక్స్ ఉంది, సో ఓవర్లాప్ కావు. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది ఎగ్జిస్టింగ్ అవుతుందన్నమాట. ఓకే, మరియు దాన్నే అడ్జసెంట్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఒక లైన్ను మరొక లైన్తో ఇలా ఓకే ఇంటర్సెక్ట్ అవుతుంది అని అనుకుంటే ఈ యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం, లేదా ఈ యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని అడుగుతున్నారు. ఓకే, ఈక్వలా, రైట్ యాంగిల్సా, నన్ ఆఫ్ ద అబోవ్ అంటే సరైన సమాధానం ఈక్వల్ అనమాట. రైట్ యాంగిల్ ఓన్లీ రెండు కూడా ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది. అన్నిసార్లు అలా అవ్వాలని రూల్ ఏం లేదు, కాబట్టి దాన్ని కన్సిడరబుల్ ఆన్సర్ కాదు. ఈక్వల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ హౌ మెనీ సొల్యూషన్ ఇన్ జనరల్గా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ రాస్తే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. కాబట్టి 1 వేరియబుల్ ఉంది కాబట్టి 1 సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ జనరల్గా కాకుండా ఒక లీనియర్ ఈక్వేషన్కి 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ కూడా ఉండేదానికి సందర్భం ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది అని అనుకుంటే అప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్కు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ పాజిబుల్ అవుతాయి. 3 ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వేరియబుల్స్ ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ పాజిబుల్ అవుతాయి. బట్ ఇక్కడ జనరల్లీ అని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా 1 వేరియబుల్కి సంబంధించింది కాబట్టి 1 ఇస్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇది 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్? క్రింది వాన్లో రేషనల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఉదాహరణకి √2 తీసుకుంటే √2 యొక్క వాల్యూ ఓకే 1.4142135 ఇలా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఒక ప్రాపర్ ప్యాటర్న్ లేదు, నో ప్యాటర్న్. అదేవిధంగా ఎండ్ అవుతుందా అంటే నెవర్ ఎండ్ అవ్వడం లేదు. ఇలా ఎండ్ కాకుండా ప్రాపర్ ప్యాటర్న్ లేకుండా ఉంటే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో √2 ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. పై కూడా 3.1415926 ఇలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్యాటర్న్ లేదు, ఎండ్లెస్గా ఉంది, కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్. అదేవిధంగా √3ని గమనిస్తే √3 వాల్యూ 1.73050807 ఇలా వస్తూ ఉంటుంది. సో నో ప్యాటర్న్, నెవర్ ఎండ్ అనమాట. కాబట్టి ఇవన్నీ కాదు. మరి ఏంటి అని అంటే చూడండి, 0.75ను మనం p/q ఫామ్లో రాయవచ్చు. గమనించండి, 0.75ను 75/100గా రాయొచ్చు. సో 25 3 జా 25 4 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఇలా p/q ఫామ్లో కానీ రాయగలిగితే దాన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్ అని అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద పాయింట్ -3,4 లైస్ ఇన్ విచ్ క్వాడ్రేట్? ఏ క్వాడ్రేట్లో ఉండేదానికి ఛాన్స్ ఉంది? ఓకే, 4 క్వాడ్రేట్లుగా మనం విభజన చేస్తే ఇది ప్లస్ x యాక్సిస్, ఇది మైనస్ x యాక్సిస్, ఇది ప్లస్ y యాక్సిస్, ఇది మైనస్ y యాక్సిస్. ఇక్కడ x ప్లస్ y కూడా ప్లస్, ఇక్కడ x మైనస్ y ప్లస్, ఇక్కడ 2 మైనస్లే, ఇక్కడ x ప్లస్ y మైనస్. సో
ఇక్కడ మనం గమనిస్తే ఎక్స్ మైనస్గా ఉంది, వై ప్లస్గా ఉంది. సో కాబట్టి ఇది సెకండ్ క్వార్టర్కే సంబంధించింది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎర్త్ టు మూన్, ఎర్త్కు మూన్కు మధ్య వెయిట్ యొక్క రేషియో అని అడుగుతున్నారు. ఉదాహరణకు మూన్ కేజీ ఉంది అనుకుంటే ఒక యూనిట్ ఉందనుకో, ఆ యూనిట్లో 6th పార్ట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మూన్లో 1 ఉందనుకుంటే ఎర్త్ మీద అది 6 టైమ్స్ గ్రేటర్గా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సరు 6:1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ గమనించండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే 9.8 మీటర్/సెకండ్² అనమాట. యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ చేంజ్ అంటే ఏమవుతుంది, మీటర్/సెకండ్². మీటర్/సెకండ్ వెలాసిటీ బై టైం మీటర్/సెకండ్² అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద బుక్ డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ ఈజ్ రిటన్ బై, ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ గమనిస్తే ఐన్స్టీన్, న్యూటన్, గెలీలియో గెలీలీ, ఆర్కిమెడిస్. మరి సరైన సమాధానం ఏంటి అంటే గెలీలియో గెలీలీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకు అంటే సో ఈయన రాసినారు ఈ పుస్తకము. మిగిలిన వాళ్ళు రాసిన పుస్తకాలను కూడా మనం గమనిస్తే ఐన్స్టీన్ గారు రిలేటివిటీ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి పేపరు రిలీజ్ చేయడం జరిగింది. న్యూటన్ గారు ప్రిన్సిపియా మ్యాథమెటికా అని రాయడం జరిగింది. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆర్కిమెడిస్ గారు దాదాపు సేమ్ పేరు ఉన్నటువంటిది ఆన్ ఫ్లోటింగ్ బాడీ అనేది రాయడం జరిగింది. సో ఎనీవే ఈ డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ మాత్రం గెలీలియో గెలీలీ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, an object travels 16 meters in 4 seconds and 16 meters in next to 2 seconds. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ అని అడుగుతున్నారు. యావరేజ్ ఓకే, యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఒక 16 మీటర్లు, ఇక్కడ ఒక 16 మీటర్లు, మొత్తం 32 మీటర్స్ టోటల్ డిస్టెన్స్. మరి టైం ఎంత అంటే ఇక్కడ ఒక 4 సెకండ్స్, ఇక్కడ ఒక 2 సెకండ్స్, మొత్తం 6 సెకండ్స్. సో 32/6 మనం క్యాలిక్యులేట్ చేస్తే గమనించండి. ఓకే, 6 1 6 5 30 అనమాట. 2 మిగులుతుంది, 0 వస్తే 20 అవుతుంది. ఓకే, 6 3 18, మళ్ళీ 6 3 18, ఆ విధంగా వస్తుంది. సో 5.88 మీటర్/సెకండ్. సో 5.33 మీటర్/సెకండ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5.33 మీటర్/సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్కి సంబంధించిన మెల్టింగ్ పాయింట్ ఏంటి అంటే మంచు నీళ్ళగా మారే టెంపరేచర్ ఏంటి అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. అయితే ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలంటే డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్న వాల్యూకు 273.15ను యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేస్తే 273.15 కెల్విన్ అవుతుంది. సో ఇది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనమాట. సో ఎక్కడుంది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్, ఎయిర్ అనేది మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడా, గ్యాస్ ఇన్ గ్యాసా, సాలిడ్ ఇన్ లిక్విడా, లిక్విడ్ ఇన్ లిక్విడా అంటే మరి సరైన సమాధానం గ్యాస్ ఇన్ గ్యాస్ అనమాట. గ్యాస్లో 98% నైట్రోజను, 21% ఆక్సిజను, మిగిలిన 1% వచ్చి మనకు ఇతర గ్యాసెస్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడు, కార్బన్ మోనాక్సైడు, ఆర్గాన్, హీలియం, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ అన్నీ కూడా 1%లోనే ఉన్నాయన్నమాట. సో గ్యాసెస్ ఇన్ గ్యాసెస్, గ్యాస్ ఓకే,
గ్యాస్ ఇన్ లిక్విడ్కి సోడాను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సోడా, కోలా లింక్స్లలో కార్బన్ డైఆక్సైడ్ని పట్టి ఉంటారన్నమాట. అదేవిధంగా సాలిడ్స్ ఇన్ లిక్విడ్లో ఉదాహరణకు సాల్ట్ వాటర్లో NaClని వాటర్లో కలుపుకుంటాం. అదేవిధంగా షుగర్ సొల్యూషన్లో షుగర్ని కలిపి ఉంటాం. ఓకే, షుగర్ని యాడ్ చేసి ఉంటాం. సో లిక్విడ్లో వాటర్ ఇన్ మిల్క్ లేదా వాటర్ ఇన్ ఆల్కహాల్ ఇలా మనం చెప్పుకోవచ్చు. సో అది ఆన్సర్ అనమాట. గ్యాస్లో గ్యాస్ని, ఎయిర్ మిక్చర్ని గ్యాస్లో గ్యాస్ అనేది చెప్పుకుంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, 2 ఆబ్జెక్టుల మధ్యలో ఉండే ఫోర్సు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటున్నారు. చూడండి, న్యూటన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం F=G మాస్ 1 × మాస్ 2 డిస్టెన్స్ యొక్క స్క్వేర్ అనమాట. డిస్టెన్స్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఫోర్స్ అనేది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓకే, డిస్టెన్స్ యొక్క స్క్వేర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఫర్ ఏ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ వెలాసిటీ టైం గ్రాఫ్. యూనిఫామ్ వెలాసిటీ అంటే వెలాసిటీలో టైం ఇంటర్వెల్స్ ఎంత స్మాల్గా ఉన్నా రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ వెలాసిటీ అనేది సమానంగా ఉండాలి. అలాంటప్పుడు వచ్చే గ్రాఫ్ ఏంటి అంటే వెలాసిటీకి టైంకి వచ్చే గ్రాఫ్ కనుక గీస్తే స్ట్రైట్ లైన్గా ఉంటే అక్కడ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అని అంటాం. అలా కాకుండా కర్వ్డ్గా ఉంటే నాన్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇవి బయాలజీకి సంబంధించినటువంటి 8 ప్రశ్నలు ఇప్పుడు రాబోతున్నాయి, గమనించండి. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్ రూట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది ప్లాంట్లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే మరి ఆప్షన్స్ ఆస్మాసిసా, డిఫ్యూజనా, ట్రాన్స్పిరేషనా, రెస్పిరేషన్ అంటే మరి సరైన సమాధానము ఆస్మాసిస్ అనమాట. ఆస్మాసిస్ అంటే హయ్యర్ డెన్సిటీ ఉన్నటువంటి వాటరు సాయిల్లో హయ్యర్ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, మరి రూట్స్లో లెస్ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి సెమీ పెరిమియబుల్ మెంబరెన్స్ ద్వారా జరుగుతుంది. ఇది ప్రాసెస్నే ఆస్మాసిస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్. ప్లాంట్స్లో వాటర్ వేపర్ రూపంలో గాలిలోకి పోయే ప్రాసెస్ని ఏమంటాము? కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేద్దాం. ఫోటోసింథసిస్ అంటామా, ట్రాన్స్పోర్టేషన్ అంటామా, రెస్పిరేషన్ అంటామా, ట్రాన్స్పిరేషన్ అంటామా అంటే మరి సరైన సమాధానము ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము. అక్కడ ఉన్నట్టు స్టెమా అనేటువంటి ఐలాగా ఆ లీవ్స్ మీద ఓపెన్ అయి ఉంటుంది. ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ సన్లైట్కి అట్మాస్ఫియర్లో కలుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్నే ట్రాన్స్పిరేషన్ అని అంటారనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్, బయాలజీలో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. హూ డిస్కవర్డ్ న్యూక్లియస్ను ఎవరు కనుక్కోవడం జరిగింది? ఆప్షన్స్ రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, లెవెన్హుక్, పర్కింజీ. మరి సరైన సమాధానం ఏంటంటే రాబర్ట్ బ్రౌన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నారు అంటే ఈయన స్టడీ ఆఫ్ ఆర్చర్డ్ సెల్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. న్యూక్లియస్ను కనుక్కునేది రాబర్ట్ బ్రౌన్. లెవెన్హుక్ అనే ఆయన ఫస్ట్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. పర్కింజీ అనే ఆయన లివింగ్ కాన్స్టెంట్ నాట్ న్యూక్లియస్ అని కనుక్కోవడం జరిగింది. నాట్ ద న్యూక్లియస్ అని కనుక్కోవడం జరిగింది. ఎనీవే న్యూక్లియస్ కనుక్కున్న వారు ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ప్లాంట్ సెల్ వాజ్ కంపోజ్డ్ ఆఫ్. ప్లాంట్ సెల్ అనేది దేంతో తయారై ఉంటుంది? ఆప్షన్స్ ప్రోటీన్స్, లిపిడ్స్,
సెల్యులోజ్ నన్. మరి సరైన సమాధానం ఏంటి అంటే సెల్యులోజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ ప్రోటీన్స్ అమినో యాసిడ్స్తో ఏర్పడి ఉంటాయి. లిపిడ్స్ అనేటి ఫ్యాట్స్, ఆయిల్స్, నన్ ఆఫ్ ద అదర్ కాదనమాట. మరి సరైన సమాధానం సెల్యులోజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్. స్కిన్ అనేది దేంతో తయారై ఉంటుంది? స్కూమాస్, కాల్మనర్, క్యూబాయిడల్, బ్లడ్. మరి సరైన సమాధానం ఏంటంటే స్కుమాస్. ఓకే, స్కుమాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్కుమాస్లో ఎలా ఉంటుంది అని అంటే స్కుమాస్, ఎపిథాల్మియా టిష్యూస్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా స్కిన్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అని వేటిని అంటారు? మైట్రోకాండియానా, రైబోసోమ్సా, క్లోరోప్లాస్టా, ఓకే, లైసోసోమ్సా అంటే మరి సరైన సమాధానం ఏంటంటే మైట్రోకాండియా అనమాట. ఇది ఎనర్జీని ఫామ్ ఆఫ్ ఏటీపీల రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, త్రూ ద ప్రాసెస్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి రైజోసోమ్స్ అనేటి ఇవి ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ సెల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అనేది ఇది ఓన్లీ ప్లాంట్ యొక్క సెల్లోనే ఉంటుంది. ఫుడ్ మేడ్ యూజింగ్ ద సన్లైట్ అనమాట. సన్లైట్ యూజ్ చేసుకొని ఫుడ్ని ఇస్తాయి. తర్వాత ఫైనల్గా లైసోసోమ్స్ అనేటి సూసైడ్ బ్యాగ్ లేదా డైజెస్టివ్ బ్యాగ్స్ అని అంటాం. ఎందుకనంటే ఇవి ఒక ఎంజైమ్ని కలిగి ఉంటాయి. ఏవైతే బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి దెబ్బతిని ఉంటాయో వాటిని వేస్ట్ లాగా ఇవి ఈ ఎంజైమ్స్ చేసేసి మళ్ళీ రీప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మైట్రోకాండియాను మనము పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని పిలవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. క్లోరోప్లాస్ట్ హ్యావింగ్ దిస్ పిగ్మెంట్. క్లోరోప్లాస్ట్ అనేది ఏ కలర్ పిగ్మెంట్ని కలిగి ఉంటుంది? మరి సరైన సమాధానం కనుక గమనిస్తే క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ పిగ్మెంట్ కలిగి ఉంటుంది. ఈ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్లో ఉంటుంది. దీని సహాయంతోనే మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఎల్లో కలర్ పిగ్మెంట్ అనేది జైనాంతోపిల్లో కలిగి ఉంటుంది. వైట్ కలర్ అనేది ఎలాంటి కలర్ పిగ్మెంట్ లేదు అని తెలుపుతుంది. ఆరెంజ్ అనేది కెరోటిన్ అనే క్యారెట్లో ఉన్నటువంటి వర్ణ పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే 8th క్వశ్చన్. ఈ బయాలజీలో చిట్ట చివరి ప్రశ్నను కానీ మనం పరిశీలన చేస్తే దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టిష్యూ. కింది వాటిలో సింపుల్ టిష్యూ కానిదేంది? తర్వాత పెరంథియామా, నెక్స్ట్ జైలం పోలం, నెక్స్ట్ కోలెన్చిమా, నెక్స్ట్ స్కీలెన్చీమా. మరి సరైన సమాధానం వచ్చి జైలం పోలెం అనమాట. ఇవి కాంప్లికేటెడ్ టిష్యూస్, సింపుల్ టిష్యూ కాదు. ఈ జైలం అనేది ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్ చేస్తుంది ప్లాంట్లో. నెక్స్ట్ పోలెం అనేది ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ ఇన్ ప్లాంట్స్ అనమాట. ఈ రెండు పనులు చేస్తుంది. మిగిలినటన్ని సింపుల్ టిష్యూస్. ఇది కొన్ని కాంబినేషన్ టిష్యూలకు సంబంధించి సేమ్ ఫంక్షనింగ్ చేస్తుంది. కాబట్టి దీన్ని కాంప్లెక్స్ టిష్యూస్ అని అంటారు, జైలం పోలెం అనేది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇది ఇండియన్ సైంటిస్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు 8. ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ ఇన్వెంటెడ్. జగదీష్ చంద్రబోస్ గారు ఏం కనుక్కున్నారు? వైర్లెస్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, రామన్ ఎఫెక్ట్, థర్మామీటర్. మరి సరైన సమాధానం ఏంటి అంటే వైర్లెస్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జగదీష్ చంద్రబోస్ గారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కౌటిల్య చాణక్య ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్. కౌటిల్య లేదా చాణక్య రాసినటువంటి గ్రంథం ఏంటి? ఈ కౌటిల్య చాణక్యకి మరొక పేరు కూడా కలదు. ఆయన పేరే విష్ణుగుప్తుడు అనమాట. గుప్తుల కాలంలో ఈయన ఉన్నవాడు. సో ఈయన రాసిన గ్రంథం ఏంటి అంటే అర్థశాస్త్రమా, బృహత్ సంహితనా, అగ్నిపురాణమా, నెక్స్ట్ కథోపనిషత్ అంటే మరి సరైన సమాధానం ఏంటంటే ఈయన అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి ఇందులో ఎకనామిక్స్, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషను, వెల్ఫేరు, గవర్నెన్స్ల గురించి చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్ వరాహమిహిరుడు వచ్చి ఈయన
బృహత్ సంహిత అని రాసింది వరాహమిహిరుడు. ఈయన ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, తర్వాత మ్యాథమెటిక్స్కు సంబంధించిన అంశాలు, కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అగ్ని పురాణ ఉన్న 18 పురాణాల్లో ఇది ఒక పురాణం. దీన్ని ఓకే వ్యాస మహర్షి గారు రాయడం జరిగింది. కఠోపనిషత్ అనమాట. ఇది ఉపనిషత్తుల్లోని భాగమే. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద గ్రేట్ సైంటిస్ట్ హోమీ జే బాబా బిలాంగ్స్ టు దిస్ ఫీల్డ్. హోమీ జహంగీర్ బాబా గారు ఏ ఫీల్డ్కు సంబంధించినటువంటి వ్యక్తి? సో కింద ఉన్న ఆప్షన్స్ సోలార్ ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసిన్. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఓకే హోమీ జహంగీర్ బాబా గారు అటామిక్ ఎనర్జీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని మరియు బార్కును మరియు టిఫర్లను వీళ్ళు స్థాపించడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేసినారు. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని, టిఫర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని వీటిని నెలకొల్పడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. భాస్కరాచార్య బుక్ లీలావతి ఈజ్ అబౌట్. భాస్కరాచార్యుని యొక్క బుక్ అయినటువంటి లీలావతి అనేది దేనికి సంబంధించింది? ఓకే బాటనీనా, మ్యాథమెటిక్సా, జువాలజీనా, ఫిజిక్సా అంటే సరైన సమాధానం ఏంటంటే మ్యాథమెటిక్స్. ఈయన 12th సెంచరీకి సంబంధించిన ఆస్ట్రోనామరు. ఓకే వాళ్ళ డాటర్ పేరు మీదుగా లీలావతి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. పోయమ్స్ రూపంలో ప్రాబ్లమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ అన్ని అంశాలను ఆ పుస్తకంలో వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. 5th క్వశ్చన్ ఈ విభాగంలో. ఓకే హూ ఈజ్ ద శ్రీనివాస్ రామానుజన్ టీచర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించి శ్రీనివాస్ రామానుజన్కి సంబంధించినటువంటి టీచర్ ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. ప్రొఫెసర్ హార్డ్లీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్, అరిస్టాటిల్. మరి సరైన సమాధానం ఏంటంటే ప్రొఫెసర్ హార్డ్లీ అనమాట. ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఈయన యొక్క ఎక్స్ట్రాడినరీ మ్యాథమెటికల్ టాలెంట్ను గుర్తించి రామానుజన్ గారిని ఆయన ఇంగ్లాండ్కు ఆహ్వానించి అక్కడ ఆయన నెంబర్ థియరీ మీద, ఇన్ఫైనైట్ సిరీస్ మీద, కంటిన్యూయస్ ఫ్రాక్షన్స్ మీద కృషి చేయడానికి సహాయ సహకారాలు అందించినారనమాట. ఈయన ఒకసారి ఆరోగ్యం బాగలేక తిరిగి భారతదేశానికి వచ్చి ఉంటే ఆ టైంలో ప్రొఫెసర్ హార్డ్లీ గారు చూడడానికి వస్తే ఆ ట్యాక్సీ నెంబరు 1729 అని గమనించినటువంటి రామానుజన్ గారు దీని యొక్క ప్రిఫరెన్స్ ఏమన్నా ఉందా అని హార్డ్లీతో చర్చిస్తే ఏం లేదు, ఇట్స్ ఏ డెడ్ నెంబర్ అని చెప్తే అప్పుడు రామానుజన్ గారు దీని యొక్క స్పెషాలిటీని చెప్పడం జరిగింది. ఇది 2 సమ్ల యొక్క క్యూబ్గా రాయగలిగిన స్మాలెస్ట్ నెంబరు అని, ఈ విధంగా 2 రకాల క్యూబ్స్లో రాయగలిగిన స్మాలెస్ట్ నెంబర్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఆప్షన్స్కి వస్తే ఈయన E=mc² సూత్రాన్ని, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. న్యూటన్ గారు లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అరిస్టాటిల్ గారు గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. మిగిలిన ఆప్షన్స్లో ఇవన్నీ కూడా ప్రధానమైనవి. మరి నెక్స్ట్ విషయానికి వస్తే ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్. ఇంజనీర్స్ డే సెలబ్రేషను ఎవరి బర్త్డే ఆధారంగా చేసుకుంటాము? కేఎల్ రావా, నెక్స్ట్ శకుంతలాదేవి, మోక్షగుండం విశ్వేశ్వరయ్యన, శ్రీనివాస్ రామానుజన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళే. మరి సరైన సమాధానం ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన బర్త్డే సెప్టెంబర్ 15th మనము ఏం చేస్తారంటే నేషనల్ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. ఈయన చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్లో ముఖ్య భూమిక పోషించాడు. ఉదాహరణకు రాజసాగర్ డ్యామ్ ఇన్ కర్ణాటక అనమాట. 1955లో ఈయనను భారతరత్న అవార్డుతో ఈయనను పురస్కరించుకోవడం జరిగింది. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్కి వస్తే కేఎల్ రావు గారు కూడా ఇంజనీరు మరియు పొలిటీషియను. శ్రీమతి శకుంతలాదేవి గారు హ్యూమన్ కంప్యూటరు. ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈమె క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఎంట్రీ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీనివాస్ రామానుజన్ గారు గ్రేట్ మ్యాథమెటిషియన్. ఈయన బర్త్డే సందర్భంగానే డిసెంబర్ 22వ తేదీన నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మనం జరుపుకుంటున్నాం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అయిదాం. 7th క్వశ్చన్.
దిస్ డ్రగ్ వాజ్ ఇన్వెంటెడ్ ద గ్రేట్ సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు దేనికి ఏ మందును కనుక్కోవడం జరిగింది? డోపమైన్, నెక్స్ట్ అమాక్సిలిస్సా, నెక్స్ట్ హెత్రిజోనా, నెక్స్ట్ గబాపెంటినా. మరి సరైన సమాధానం వచ్చి హెత్రిజోన్. మరి ఈ హెత్రిజోన్ అనేది ఏంటి అంటే పైలేరియా లేదా ఎలిపెంటాసిస్కి సంబంధించి ఆ దోమకాటుతో వచ్చేటువంటి బోధకాలని కాలు చాలా లావుగా అవుతుంది కదా, దానికి సంబంధించినటువంటి నివారణ చేసేటువంటి రానికుండా చేసేటువంటి కనుక్కోవడం జరిగింది. ఈయన ఇండియన్ బయోకెమిస్ట్ అనమాట. సో నెక్స్ట్ మిగిలిన అంశాలకు వస్తే డోపమైన్ అనేది న్యూరో ట్రాన్స్మిషన్, బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్ బాగా ప్లెజర్గా మోటివేటెడ్గా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అమాగ్లసిస్ అనేది ఒక యాంటీబయాటిక్, దీన్ని డిరైవ్డ్ ఫ్రమ్ పెన్సిలిన్ అనమాట, పెన్సిలిన్ నుంచి తీస్తారు. నెక్స్ట్ గబాపెంటిన్ వచ్చి ట్రీట్ ఎపిలెప్సీ. ఓకే, ఎపిలెప్సీ అంటే మూర్ఛవ్యాధి అంటారు కదా, దానికి సంబంధించి నర్వ్ పెయిన్, ఎపిలెప్సీలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి ఇచ్చేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఈ విభాగంలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కానీ మనం వస్తే గమనించండి. ఓకే, నెక్స్ట్ శ్రీధరాచార్య ఈ గ్రంథ రచయిత. శ్రీధరాచార్య ఇస్ ద ఆథర్ ఆఫ్, వీటిలో దేనికి ఆథర్ ఆయన? నెక్స్ట్ బృహత్ సంహితన, గణిత సారంగన, నెక్స్ట్ కథోపనిషత్త, యోగాన. అంటే మరి సరైన సమాధానం ఏంటి అంటే గణిత సార సంగ్రహ అనే దానికి ఈయన రచయిత. ఇందులో అర్థమెటిక్, జాగ్రఫీ, ఆల్జీబ్రా లాంటి వాటిని వివరించడం జరిగింది. ఇంకా మిగిలిన ఆప్షన్స్కి వస్తే బృహత్ సంహిత అనేది వరాహమిహిరుడు రాయడం జరిగింది. ఇందులో ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, న్యాచురల్ సైన్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కథోపనిషత్తు అనేది ఉపనిషత్తుల్లో ఒక భాగం అన్నమాట. ఓకే, ఇది యముడికి మరియు మరొక క్యారెక్టర్కి మధ్య ఉండే డైలాగ్ డెలివరీ లాగా ఉంటుంది. యోగా శాస్త్రం వచ్చి ఆరోగ్యం మీద, యోగా మీదకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ విభాగానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. ద బ్రిడ్జ్ రామసేతు వాజ్ కన్స్ట్రక్టెడ్ టు జాయిన్ దీస్ 2 కంట్రీస్. ఏ 2 కంట్రీలను జాయిన్ చేయడానికి రామసేతు నిర్మించడం జరిగింది? కింద ఉన్న ఆప్షన్స్ భారత్ చైనా, భారత్ పాకిస్తాన్, భారత్ నేపాల్, భారత్ శ్రీలంక. మరి సరైన సమాధానం ఏంటంటే భారత్ శ్రీలంక అన్నమాట. ఇండియాలోని రామేశ్వరం నుంచి శ్రీలంకకు సంబంధించిన మన్నార్ ఐస్లాండ్ వరకు మనకు ఇది నిర్మాణం చేస్తున్నారన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. హూ ఈజ్ నౌన్ యాజ్ ఆంధ్ర పదకవితా పితామహుడు? పదకవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కాళిదాసు, జక్కన్న, అల్లసాని పెద్దన, అన్నమయ్య. మరి సరైన సమాధానం అన్నమయ్య అన్నమాట. అల్లసాని పెద్దన కూడా ఓకే ఆంధ్ర కవితా పితామహుడు అంటారు, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ తెలుగు పోయిటరీ అని అంటారు. కానీ ఇక్కడ పదకవిత అని ఇవ్వడంతో ఆన్సరు అన్నమయ్య అవుతుంది. ఇక కాళిదాసు సాంస్క్రిట్కి సంబంధించినటువంటి కవి, జక్కన్న అనే ఆయన ఒక స్కల్ప్టర్ అనమాట, శిల్పి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. రస్ట్ ఫ్రీ ఐరన్ పిల్లర్ ఎగ్జిస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? ఓకే, తుప్పు పట్టని ఇనుప స్తంభం ఎక్కడుంది? ముంబై, కోల్కత్తా, ఢిల్లీ, చెన్నై. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఢిల్లీలోని ఓకే కుతుబ్ కాంప్లెక్స్లో ఒక ఐరన్ పిల్లర్ ఉంది. అది ఒక మెటలర్జీకి సంబంధించిన మారులెస్, ఎందుకంటే 1600 ఇయర్స్ నుంచి అది రస్ట్ పట్టకుండా అలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా? లాంగెస్ట్ కోస్టల్ లైన్, ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్. అంటే మరి సరైన సమాధానం గుజరాత్ అనమాట. గుజరాత్ యొక్క కోస్టల్ లైన్ ఎంత అంటే 1600 కిలోమీటర్స్. మరి నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు అని అంటే తమిళనాడు ఉంది. ఓకే, 1076 కిలోమీటర్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్స్, కేరళ 580 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏంటంటే గుజరాత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, దిస్ ఈజ్
కమ్స్ అండర్ ద నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. అంటే అయిపోతే తిరిగి ఉత్పత్తి చేయలేనటువంటి రిసోర్స్ ఏంటి అంటే కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఐరన్ ఓర్, హైడ్రో పవర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐరన్ ఓర్. వన్స్ ఎర్త్లో ఉన్న ఐరన్ ఓర్ అంతా కూడా మనము సపరేట్ చేసినామంటే మళ్ళీ అది క్రియేట్ అవ్వదు అనమాట అలా. ఓకే, బట్ సోలారు, విండు, హైడ్రో పవర్ వీటికి మళ్ళీ ఇవి రినవబుల్ అనమాట, అయిపోవు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. జనరల్గా అన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కు ప్రయాణం చేసి బే ఆఫ్ బెంగాల్లో యాడ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని ఈస్ట్ టు వెస్ట్ రివర్స్లో వెళ్తూ ఉంటాయి. వాటిలో ఎగ్జాంపుల్ ఏంటి? తుంగభద్రాన, కావేరి, నర్మదా, గంగా. అంటే మరి సరైన సమాధానం నర్మదా అనమాట. నర్మదా, త్రపతి మరియు స్రవంతి ఇవన్నీ కూడా ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కు ట్రావెల్ అవుతూ ఉంటాయి. మిగిలినటి తుంగభద్ర, కావేరి, గంగా, మోస్ట్ ఆఫ్ ద ఏపీలోని కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కు ట్రావెల్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం 10th క్లాస్కి సంబంధించిన కౌశల్ కీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.